మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలోనైతే మనం ఉన్నాము. సో నాగయ్యపల్లి గ్రామంలో శ్రీ దుబ్బ రాజేశ్వర దేవస్థానం అయితే చాలా ఫేమస్ దేవాలయం. ఇది చాలా కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. శ్రీ దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానానికి అయితే అంటే ఇక్కడ శివుడు అయితే దుబ్బలో దొరికాడంట. అందుకోసమే ఈ దేవాలయానికి అయితే దుబ్బ రాజేశ్వర దేవాలయం అనే పేరు వచ్చిందట. సో మనం లోపలికి వెళ్ళి ఒకసారి మనం తెలుసుకుందాము. ఇక్కడ చాలా దేవతా విగ్రహాలు కూడా మనకు ఉన్నాయి. అంటే గుడిలో చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాము. వెంకటేశ్వర స్వామి ఉన్నారంట, పోషమ్మ ఉందంట, హనుమాన్ దేవాలయం కూడా ఉంది, తర్వాత శివుడు, ఇంకా చాలా దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటే గుడిలో అన్ని దేవుళ్ళని అయితే మనం దర్శించుకోవచ్చు. సో మనం లోపలికి వెళ్దాము, దర్శనం చేసుకుందాము. అలాగే ఈ ఈ చరిత్ర గురించి, దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానం గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు కూడా వచ్చేయండి. సో మనం అయితే ఇప్పుడు దేవాలయం గుడి ముందు ఉన్నాము. లోపలికి వెళ్దాము. లోపల కూడా మనం చూద్దాము అసలు గుడి వాతావరణం ఎలా ఉందో చూద్దాం. సో మనమైతే గుడి లోపలికి వస్తున్నాము. గుడి ప్రాంగణంలోకి రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో నాకు గుడిలో బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఈ వేప చెట్టు. కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న వేప చెట్టు. సో చూడొచ్చు, అది దానికి కూడా చాలా చరిత్ర ఉందంట. వేప చెట్టుని చూడగానే అది పచ్చగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎందుకంటే ఇక్కడ పోచమ్మ ఉంటుంది కాబట్టి, పోచమ్మకు వేప చెట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి మన వేప చెట్టు కూడా మనకు చాలా స్పష్టంగా చాలా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దాని మొదల నుంచి పై వరకు చాలా అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. సో మనకి గుడి ప్రాంగణంలో చాలా ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా. సో మనం ముందుగా మనకు కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో చూడొచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలంకరించుకొని ఆల్రెడీ పూజా కార్యక్రమాలు ముగించారు కాబట్టి పంతులు గారు చాలా చక్కగా అద్భుతంగా అసలు అలంకరించారు స్వామివారిని. అయితే ఎంత చక్కగా దర్శనం ఇస్తారో సో చూడొచ్చు. మనం అర్జున స్వామి దేవాలయం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఆలయంలో దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానం అయితే చాలా ఆలయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మల్లికార్జున స్వామి దేవాలయం మనం చూస్తున్నది. సో ఇక్కడ మల్లికార్జున స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. చాలా పూజా కార్యక్రమాలు చేస్తారంట. ప్రతి మాఘమాసకైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రథం కూడా తిరుగుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనతో అనడం అయితే జరిగింది. సో చూడొచ్చు, ఇప్పుడు మల్లికార్జున స్వామి వారిని మనం దర్శించుకుంటున్నాం. మా అమ్మవారి దేవాలయం. సో మనం ఇప్పుడు పోచమ్మని దర్శించుకుంటున్నాము. సో చూడొచ్చు, ఇక్కడ గుడిలో కూడా పోచమ్మ దేవాలయం కూడా ఉంది. అమ్మవారు మనకు చాలా స్పష్టంగా మనకు దర్శనం ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళకుండా, అంటే శ్రీ దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానంలో అంటే బయట ఇంకెక్కడికి వెళ్ళకుండా ఊరిలో ఇది ఒక్కటే గుడి ఉంది. ఈ ఒక్క గుడిలోనే చాలా దేవాలయాలు ఉన్నాయి. పోచమ్మ, తర్వాత మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, చాలా ఆలయాలు అయితే మనకి ఈ గుడికి వచ్చి అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. పోచమ్మ ముందు పోతలింగం కూడా మనకు కనిపిస్తున్నారు. ఎప్పుడు పోచమ్మతో వెన్నంటే ఉంటారంట పోతలింగం. లోపల ఉన్నటువంటి వేప చెట్టు గురించి ఇందాక నేను ప్రస్తావించిన. సో చూడొచ్చు ఎంత చాలా లావుగా ఉంది. ఈ గుడి దాదాపు 500 సంవత్సరాల నాటిదంట. అప్పుడే ఈ చెట్టు కూడా పెట్టడం అయితే జరిగిందట. సో చూడొచ్చు, చెట్టు చాలా చల్లదనాన్ని ఇస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. అసలు ఏ రోజు వరకు కూడా ఈ చెట్టు వల్ల ఎలాంటి నష్టం కూడా జరగలేదంట. అంత పవిత్రమైన చెట్టు ఇది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. సో మనం ఇప్పుడు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటున్నాము. స్వామివారిని చాలా చక్కగా అలంకరించారు. చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామివారు కూడా. సో మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం, రాజరాజేశ్వర స్వామి వారిని. సో చాలా బాగున్నాడు స్వామివారు అయితే.
సో ఇప్పుడు మనమైతే రాజరాజేశ్వర దేవస్థానంలో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ మల్లేశం గారు వీరే ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారట. ఈ ఆలయ విశిష్టత గురించి, ఈ ఆలయ ఎన్ని ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి ఒకసారి మనం వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్తే. సో అయితే అయితే ఇప్పుడు ఇది 500 సంవత్సరాల ఘనంగా మనం అన్నారు, కానీ కాకపోతే అంటే ఎంత అనేది మనకు తెలుస్తాయి. దుబ్బ రాజరాజేశ్వర స్వామి పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ దుబ్బలు ఉన్నాయి కాబట్టి దుబ్బలు ఇక్కడ నియమించారు. బాగా దుబ్బలు ఉండే అన్నట్టు, దుబ్బలు ఉంటే ఇక్కడ నియమించారు. అక్కడి కాదు, మళ్ళీ ఇది మన శుద్ధల వేరే ఊరు నుంచి వచ్చి మా తాత ఇక్కడ స్థాపన చేసింది కాబట్టి ఆ కంచెలు తాతలు మా తాతలు ముత్తాతల నుంచే మా పరపరం మేమే చెప్తున్నాం. మీరే కార్యక్రమం పూజ అన్ని మేము చెప్తున్నాం. ఇంతవరకు అది మేము చెప్తున్నాం. నేను విన్నాను, ఎవరికో కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటకు తీయండి అని చెప్పేసి అన్నారంట కదా, అది నిజమేనా? అక్కంచెలు వచ్చి ఏది శుద్ధాల నుంచి వచ్చినాడు, శుద్ధ నుంచి తోలుకొచ్చుకున్నాడు దేవుడు. వీడికి తోలుకొచ్చుకున్నాడు, ఇక్కడ తోలుకొచ్చి ఇక్కడ నేర్చిండు. అది కళ్ళ కనిపించి తోలుకొచ్చి ఇక్కడ గుడి స్థాపించారు. ఇక్కడ ప్రతిష్ఠించి ఇక అప్పుడు ఊరుసుత లేదట, ఇండ్లు బాగాలేవట. ఆ కంచెలిగా మా తాతలు చేసుడు పూజ చేసుడు అప్పుడు చిన్నగా ఉండే గుడి. అట్లా ఇంతమంది చిన్నగానే ఉండే, బాగా పెద్ద లేకుండే. ఈ తర్వాత అయింది అన్నట్టు. ఇంకా డెవలప్ కావాలని ఊరోళ్ళు సుత జాగా ఉన్నారు, జాగా కొని సందర్భ జాగా ఉన్నారు. పెద్దగా అయింది ఇప్పుడు ఇది. ప్లేస్ ఎంత ఉంటుండే? గింతే ఉండే మేడం, ఇట్లా మీ గోడ కచ్చరి గింతే ఉండే. ఇక కనిపించేది అనుకో. ఇక అదంతా ఊరోళ్ళు ఉన్నారు కదా, ఊరోళ్ళు మా సందర్భాసం చేసి గుడికి మంచిగా డెవలప్ అయితే చెప్పి జాగలేదని చెప్పి కొన్నారు. కొని ఆ కంచెలు ఇట్లా నడుస్తుంది. సో మనకి ఇప్పుడు ఆలయంలో చాలా దేవాలయం ప్రతిష్ఠించారు కదా, మరి అవి మీరే పెట్టుకున్నారా? అవి కూడా అప్పుడే ఉండేనా? ఆ కాలం నాటివి? ఆ కాలం నాటి అవన్నీ ఆ కాలం నాటివి. కొత్తగా పెట్టి ఏం లేవు, ఏం లేవు. అప్పుడే ఉండే అప్పటి నుంచి ఉండే. అంటే ప్రతి ఒక్కటి పోషమ్మ గాని అమ్మవారు గాని మల్లన్న దేవుడు గాని, ఏది వెంకటేశ్వర స్వామి గాని, ఇది మన ఆంజనేయ స్వామి, అల్లంలో పౌరాజలింగేశ్వర స్వామి. ఫస్ట్ ఏంటంటే ఇలా మెసలు రాకుండా పెద్దోని గాయన పక్క కూర్చున్నా చెప్పినట్టు వాళ్ళకు. అప్పుడు నన్ను పక్కకు పెద్దోని గాయన మీది కూర్చోరి, నన్ను సపరేట్ కూర్చోని చెప్పినట. చెప్తే సపరేట్ కట్టించారు అల్లంలో పౌరాజలింగేశ్వర స్వామి. అప్పుడు దుబ్బలో దొరికింది కాబట్టి ఓన్లీ శివుడు లింగమే దొరికిందా, లేకపోతే గుడితో ఉందా? గుడితో శివుడు లింగం దొరికిందా కట్టిరు. లింగం దొరికిన తర్వాత నిర్మించారు. అంతకుముందు లేదు కదా, చిన్నగా పోయి ఇట్నే ఒకటి ఇంకోటి అట్లా చేసిరు, అట్లా కట్టిరు. సో ఇక్కడ ఇంకా ఏ టైంలో ఎక్కువ పూజలు ఏం జరుగుతాయి? అయితే మాఘమాస జాతర నడుతుంది. ఆ తర్వాత ఇది మన వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. బాగా జరుగుతుందా? జరుగుతుంది ఎన్ని వందల మంది వస్తారు? 400, 500 మంది వస్తారు. ఈ ఊళ్ళో ఎంత మంది జనం ఉండొచ్చు అంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంటది. జనాభా బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వస్తారు, బయట నుంచి వస్తారు, మన ఊరు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. వేరే మనిషికి ఒక వేరే మొక్కులు ఏ పని చేస్తాడో ఆ పని చేస్తారు. అట్లా కోలాన్ని కట్టేస్తారు, ఇవే పనులు చేస్తారు. ఎవరైనా భక్తులు వచ్చారా మా కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి రావడం జరిగిందా? అత్తరు ఉండిలో సుతేస్తారు, డబ్బులు ఉండిలో వేస్తారు, డబ్బులు బంగారం వేసిన బంగారం వేస్తారు. ఇక అది ఎవరు మొక్కున్నది రాలేస్తారు మేడం. అది మనం ఏం చెప్పాలి, ఓపికన బట్టి అలా పని అయిందా వాళ్ళు ఎత్తారు, మనం వాళ్ళు వచ్చి ఎత్తారు, నేను గిది మొక్కుకున్నా అది మొక్కుకున్నా చెప్పి వేసిపోతారు. పుట్టెంటుకెళ్ళి తెస్తారు, పుట్టి వెంటకెళ్ళి తెస్తారు, పెళ్లిసు చేసుకుంటారు, పెళ్లిసు జరుగుతాయి. ఆయనే పంతులే, ఆయననే ఏంటంటే ఏది లింగం ముంగట నంది ఉండాలి, అమ్మవారు ఉండాలి, వినాయకుడు మొక్కుని చేయించండి అన్నట్టు. అమ్మవారు ఉండాలి, తర్వాత శివుడు ఉండాలి, నంది ఉండాలని చెప్పేసి వాళ్ళే ఇక్కడ ప్రతిష్ఠించారు. వాళ్ళే ప్రతిష్ఠించారు. ఈ తర్వాత అంటే అప్పుడు లేవు, కొత్తగా అంటే నంది అటుపక్క ఉండే, ఫస్ట్ అటుపక్క ఉండే, పాత ఉన్నప్పుడు అటుపక్క ఉండే. ఇది మల్లన్న గుడి అవి ఆ పక్క ఉండే అన్నట్టు. ఆ పక్క ఉంటే ఏంటంటే ఇప్పుడు అది జాగా అది ఊలిపోయింది అన్నట్టు, గాలిగోపురం ఊలిపోయిన తర్వాత ఏం చేసిరంటే ఇటు పెట్టిరు, అన్ని ఒక్క సైడ్ ఉండాలని పెట్టిరు, ఒక్క సైడ్ కుంటే మంచిగా ఉండాలని పెట్టి ఇటు పెట్టిరు. ఒక్క సైడ్ ఉన్నాయి ఇప్పుడు. అట్లా ఇవి మాత్రమే కొత్తగా ప్రతిష్ఠించారు. మనమైతే ఇప్పుడు గుడి లోపల ఉన్నాము.
గుడిని కూడా మనం చూద్దాము. ఇది చాలా పురాతనమైన గుడి. దాదాపు 500 ఏళ్ల నాటి చరిత్ర గల ఈ దేవాలయము. కొంచెం శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి దాన్నైతే కొంచెం డెవలప్ చేశారు. బట్ పైన మనకు చూస్తున్నట్టయితే చాలా ఏళ్ల నాటి చరిత్ర గల దేవాలయం ఇది. ఆ రాజరాజేశ్వర దేవస్థానంలో మనము రథను కూడా చూడొచ్చు. మాఘమాసంలో జాతరనైతే జరుగుతుందట. ఈ రథం మీద స్వామివారు కూడా ఊరేగింపు అప్పట్లో తిరుగుతుండేనట గాని ఇప్పుడు ఇక్కడ మట్టికే తిరుగుతుందట. ఇక్కడనైతే స్వామివారిని ఈ రథంలో ఊరేగింపు ఉండేనట అప్పట్లో. అల్లంల ప్రవరాజు లింగేశ్వర దేవాలయం మనం ఇప్పుడు చూస్తున్నాము. సో చూడొచ్చు, ఈ గుడి కూడా చాలా ఏళ్ల చరిత్ర ఉంది. సో చూడొచ్చు, ఆ 500 ఏళ్ల నాటి నందీశ్వరుడు. కొంచెం ఇది శిథిల వ్యవస్థలో ఉంది. ఇది కొంచెం అప్పట్లో అంటే కొంతమంది వాయితో నిర్మించే వాళ్ళు కానీ ఇది జస్ట్ ఒక సున్నంతో నిర్మించారు. సో చూడొచ్చు, ఇది కొంచెం శిథిల వ్యవస్థలో అయితే ఉంది కాబట్టి కొంచెం ఇది పక్కకు పెట్టడం అయితే జరిగింది. శ్రీ దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానంలో మనకి కోడలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది భక్తులు కూడా అంటే దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని కోడలు కూడా కట్టేస్తారంట. సో మనకి ఇక్కడ ఒక 3 కోడలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది సెకండ్ రథం అట. ఫస్ట్ అంటే అప్పట్ల కాలం నాటిది, అది కొంచెం ఇక డ్యామేజ్ అయిందని చెప్పేసి అది తీసేశారట. ఇప్పుడు సెకండ్ రథం మనం చూస్తుంది, ఇది కొంచెం డ్యామేజ్ లా ఉందని దీన్ని కూడా పక్కకు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇందాక చూసింది అది థర్డ్ది. సో చూడొచ్చు, అప్పటి రథము ఇలా ఉండే అన్నమాట. శిథిల వ్యవస్థలో ఉంది ఇది కూడా. కొంచెం ఇక దానిపైన మనం ఏం చేయరాదు కాబట్టి అది విరిగిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని అయితే పక్కకు పెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో ఇప్పుడు నాగేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గారు సుమన్ గారు మనతో పాటు ఉన్నారు. సో మనము ఈ ఆలయం గురించి తర్వాత ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వారి దగ్గర ఉంటుంది కాబట్టి మనం వారిని పూర్తిగా అడుగుదాము. ఈ ఆలయ చరిత్రనైతే ఇంకెక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి ఒకసారి మనం వారిని అడుగుదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఇప్పుడు పంతులు గారు మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. మీకు తెలిసినవి కొంచెం చెప్పండి. మేడం, మాకు తెలిసిన వారికి మా విలేజ్ లో మా ఊరు ఇక్కడ స్టార్ట్ కాక ముందు నుంచి వెళ్ళి టెంపుల్ ఉన్నదని మా పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ టెంపుల్ ఏ విధంగా స్టార్ట్ అయింది అని అంటే, ఒక భక్తునికి ఈ పలానా ఈ నాగపల్లి ప్రాంతంలో ఈ ప్లేస్ లోనే నేను ఉన్నా అని కలలో వచ్చి చెప్పడం ద్వారా ఆయన వచ్చి ఇక్కడ చూస్తే దుబ్బలో శివలింగం మట్టిలో నుంచి వెలికియడం జరిగింది. అదే ప్లేస్ లో ఇది బయటకైతే తీసినా గానీ మీకు దీపధూప నైవేద్యం పెట్టడం గానీ ఒక ఆలయం నిర్మించడం గానీ నా పేదవానితో ఏం సాధ్యమవుతుందని ఆయన దేవుని కోరగా, నేనే నీకు కనిపించిన, నీకు ఎదురుగానే వస్తాడు ఈ గుడిని కట్టించడానికి ఆసామత్తడు, నువ్వు ఇట్లా పలానా దిక్కు అని చెప్తే తూర్పు సైడ్ వెళ్ళు అని చెప్తే ఆయన కొంత దూరం పోయేసరికి ఆయనకే ఎదురుగా వచ్చి ఎటు వస్తున్నావు అని అంటే, ఇట్లా నన్ను స్వామివారు పంపించారు, ఇట్లా కట్టే ఆసామి ఆయన వచ్చి సరే నేనే వస్తున్నా ఎక్కడ అని అంటే, అతనికేమో నేను పలానా కాడ ఈయననేమో బయటకు తీసిండు, అతనికేమో పలానా కాడ నీ కోసం ఒక వ్యక్తి నా ఆలయం నిర్మించడానికి నీ దగ్గరకు వస్తాడు అని చెప్తే ఈయన ఇద్దరు ఒక కాడ కలిసిరు ఒక ప్లేస్ లా. అంటే ఇక్కడ స్వామివారు దొరకడం, ఆయన ఈ స్వామివారిని వేడుకోవడం జరిగింది. నేను ఎంత చేయగలుగుతా పేదవానితో ఏమవుతుంది అంటే, అతను స్వామివారే మళ్ళీ ఆలయ నిర్మాణానికి కూడా ఒక ఆసామిని అప్పచెప్పడం జరిగింది. ఆ స్వామివారిని అతను మనకు తెలియదు ఎవరు ఏంది వాళ్ళ పేర్లు ఏంది అనేటిది మాకు తెలియదు. జరిగిన మా తాతలు ముత్తాతలు చెప్పిన చరిత్రనే మీకు చెప్పడం జరుగుతుంది. ఆయనే వచ్చి ఇక్కడ పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది. అప్పుడు ఆయన ఉన్న స్తోమతతోని ఆ విధంగా నిర్మించడం జరిగింది. గాలిగోపురము స్వామివారి ఆలయం, తర్వాత అల్లం ప్రవరాకులు స్వామివారి ఆలయం, తర్వాత పోచమ్మవారి ఆలయం, తర్వాత మల్లన్న ఆలయం, తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవి ఆంజనేయుల స్వామి బయట ఉండే, అంటే ఈ టెంపుల్ కి బయట ఉండే ముందు. ఈ అది ఇట్లా నిర్మించడం జరిగింది. ఇలా నిర్మించిన తర్వాత ఇక్కడ డైలీ దీపధూప నైవేద్యాలు సమర్పించడానికి స్వామివారికి ఒక పూజారి కావాలి కాబట్టి ఆ పూజారిని కూడా మా విలేజ్ లో ఉండే, అంటే ఇక్కడ ఆ సమయంలో ఉండే గూడాలు ఉండే చిన్న ప్రాంతాల్లో ఉండే ఒక మా దళితులైన మా మాలజంగాలను స్వామివారి పూజకు నిర్ణయించడం జరిగింది అప్పుడు. అదే విధంగా వాళ్ళు వంశం పారపర్యంగా వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు ఇప్పుడు కొడుకులు ఇంకా మనవలు ఇట్లా వాళ్ళే చేసుకోవడం, పూజలు నిర్వహించడం జరుగుతుంది, కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇదైతే స్థల పురాణం. మా విలేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, మా విలేజ్ లో ఉన్న పెద్దలు అందరు చెప్పిన
విషయం అయితే ఇంతవరకు మాకు తెలుసు మేడం. కానీ మరి పంతుల్ని పెట్టాలి, పూజలు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎందుకు అనుకోలేరు మీరు? ఆ పూజలు నిర్వహిస్తాము. ఆ, పూజలు నిర్వహిస్తారు కదా, చాలా ఆలయాలు ఉన్నాయి కదా. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్క పంతులు అంటే ఇప్పుడు అన్ని దేవుళ్ళు కూడా ఒక పంతులు పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఉమ్. అప్పటి నుంచి ఆచారం కొనసాగుతూనే ఉంది. కానీ పూజ అంటే మంత్రాలు అవి ఉంటాయి. ఆ పూజ మంత్రాలు అంటే ఇప్పుడు వాళ్ళ పూర్వీకులకు వచ్చి ఉండొచ్చు, కానీ వీరు ఇప్పుడు మనకు ఎప్పుడు కానీ గుడికి కొంచెం ఆదాయం ఉంటేనే, లేకపోతే గుడికి కొంచెం భక్తులు ఉంటే ఉమ్, ఎక్కువ అది ఉంటే పూజారులు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని పరంపరను కొనసాగిస్తుంటుండే. ఉమ్, కానీ వీరు వీరు వాళ్ళ సొంత పనులు ఎవరు ఈయన ఇప్పుడున్న పూజారి కొన్ని రోజులు బతుకుదెరువు కోసం దేశం పోయిండు. ఆహా, అంతకు ముందు ఉన్న పూజారి ఆయనే పర్సనల్ గా పని చేసుకుంటా దేవునికి సేవ చేసుకుంటా ఉమ్, ఆయన కాలం చేయడం జరిగింది. ఆయన తర్వాత వాళ్ళ తమ్ముడు ఈయన చేయడం జరుగుతుంది. ఉమ్, ఇక పూజలు అంటే పూజలు నిర్వహిస్తారు డైలీ. ఆ మొత్తం గుడి మొత్తం శుద్ధి చేయడము, అభిషేకం చేయడము, స్వామివారికి నైవేద్యము, దీపధూప నైవేద్యం చేయడము, ఇవన్నీ చేస్తారు. కానీ అంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చింది చేస్తారు. ఉమ్, ఇక అర్చన, పెళ్లి, మంత్రాలు ఇవన్నీ అంటే వాళ్ళు నేర్చుకోలేరు. కేవలం దేవునికి చేయవలసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది మేడం. అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అదే ఆచారాన్ని అయితే మీరు ఫాలో అవుతున్నారు. అంతే మేడం, ఉమ్. అంతే మేడం. సో ఇప్పుడు ఇంకా గుడి కూడా ఇంకా డెవలప్ అయ్యేది ఉంది కదా, ఎందుకంటే కొన్ని నేను చూస్తున్నట్టయితే కొంచెం శిథిల వ్యవస్థలో కూడా ఉంది. దాన్ని మీరు అంటే ఊరి ప్రజలు ఏమంటలేరా, కొంచెం గుడిని డెవలప్ చేసుకుందాము, కొంచెం ఇంకా చేస్తే ఇంకా బాగుంటదని చెప్పేసి వాళ్ళు ఏమంటలేరా? ఇప్పుడు మీరు సర్పంచ్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మేడం మా విలేజ్ ఎక్కువ కుర్మోళ్ళు ఉంటారు. ఉమ్, తర్వాత నేను చెప్పిన కదా దళితులం ఉంటాము. ఉమ్, ఇవి 2 కులాలు, తర్వాత కాపులు వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. మా విలేజ్ లా ఇక కుర్మోళ్ళు అంటే వాళ్ళు గొర్రెలు కాయడము, మేము దళితులం అంటే మాకు బతకడానికి మాకే వీలు కాకుంటున్నది. ఈ గుడి మీద ధర్మకర్తలు మండలి కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం అగ్నవర్ణాలు ఉంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. మేము ఉన్నది నిమ్న జాతి వాళ్ళం కాబట్టి మా దేవుణ్ణి మేము మొక్కుకోవడము, మా వరకు మేము పూజలు చేసుకోవడమే జరుగుతుంది. కానీ అభివృద్ధి చేయాలంటే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన విషయం. అభివృద్ధి చేయాలంటే అది బాగా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మా స్తోమత ప్రకారం ఈ జాగా, ఈ ప్లేస్ ఇది కనిపిస్తున్నది, ఇది ఉమ్, కొనడం జరిగింది మా స్తోమతతోని. మా విలేజ్ వాళ్ళు కానీ అందరూ సహకారంతో ఇది కొనడం జరిగింది. తర్వాత ఆ గాలి గోపురము అవన్నీ కూలిపోతే అవి తీయడము, ఉమ్, మళ్ళీ ఫ్రెష్ గా కట్టడము అవి చేయడం జరిగింది. ఇప్పుడున్న మా విలేజ్ తరఫున ఉన్నాయి, మేము చేస్తున్నాం. అదేవిధంగా బాలాజీపేట నుంచి వెళ్ళి కూడా భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా సాయం చేస్తారు. అందులో బండమల్లేశం గారు కొంచెం ఎక్కువ సాయం చేశారు. ఉమ్, తర్వాత ఇంకా ఉన్నారు, బాగానే మంది ఉన్నారు, కానీ అందులో ఆయన కొద్దిగా ఎక్కువ సాయం చేసారు. ఉమ్, అట్లా విలేజ్ లో ఫస్ట్ విలేజ్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఉమ్, విలేజ్ అభివృద్ధి చెందుతుంది. అట్లే విధంగా గుడి కూడా అభివృద్ధి చెందుతుంది. అవును. ఇప్పుడు మేమంతా మాది కొద్దిగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి కాబట్టి దీని మీద అంతా ఇది చేయలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చిన యూత్, ఇప్పుడు ఏదైతే యూత్ ఉన్నారో యూత్ కొంచెం బాగా పనిచేస్తున్నారు. సపోర్ట్ చేస్తారా? ఉమ్, యూత్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఉమ్, ఇప్పుడు ఈ పొజిషన్ కి వచ్చింది. ఉమ్, యూత్ కొంచెం అగ్రెసివ్ గా పనిచేస్తారు, అభివృద్ధి చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఉమ్, కాబట్టి మంచిగా పని జరుగుతున్నాయి. ఉమ్, అదే విధంగా ఈ గుడికి సంబంధించి వారు ఇక్కడ ఎవరు వస్తారు భక్తులు అంటే జగిత్యాల, తర్వాత అటు పోతే ధర్మపురి, ఇటు పోతే నిజామాబాదు, ఆర్మూరు, ఇంకా ఎక్కడి నుండి వస్తారు, హైదరాబాదు. ఇట్లా అసలు ఇక్కడ టెంపుల్ ఉందని మా చుట్టుపక్కల విలేజ్లోకే సగం మంది తెలియదు. అక్కడ నుంచి అక్కడ నుండి వస్తారు భక్తులు. ఉమ్, అక్కడ నుండి వచ్చి వాళ్ళు మొక్కుంటారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలను ఉమ్. స్వామివారు నెరవేరుస్తున్నారు. కాబట్టి అక్కడ నుండి అసలు వాళ్ళ భక్తులు ఎవరు అనేది కూడా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఆ, దర్శనం చేసుకున్నంత వరకు కూడా మీరు అలా ఎక్కడి నుంచి వచ్చారు కూడా మీకు తెలియదు. మాకు తెలియదు. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి 500 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఏ సమయంలో వచ్చారో, ఏం మొక్కున్నారో, వాళ్ళ తాతల తండ్రులు ఏం మొక్కురో మాకు తెలియదు. వాళ్ళు వస్తారు పోతారు. నెలలో కనీసం ఇట్లా ఒక 10-20 మంది వస్తారు వేరే వేరే ప్లేస్లకి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళొస్తారో కూడా మాకు తెలియదు. వాళ్ళు వచ్చి పోతారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కువ తెలియదు. ఇది ఎక్కువ తెలియదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విషయం ఏంటంటే యాడ్ ఇవ్వడం కానీ, కమ్యూనికేషన్ చేయడం కానీ, దీని ప్రచారం చేయడం కానీ చేస్తే బాగుంటది. తర్వాత ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తే అంత పురాతనమైన దానిలా కనబడుతుంది. ఎందుకంటే అన్ని కూలిపోయినాయి. అవి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూలిపోయినాయి. దాంతో మాకున్న దాంట్లోకి వెళ్ళి మేము అన్ని చిన్నగా కట్టినాం, కొత్త అవి.
పాత చూస్తే అది పాతది అనిపిస్తుంది. అది పాత దానిలకి కూడా కనబడతలేదు ఎవరికి. ఆ, చేశారు ఆ, కదా అభివృద్ధి కొంచెం చిన్నగా మీకున్నంతలో ఉమ్, చేశారు కాబట్టి అది ఎవరికి తెలుస్తలేదు. దాంతోని ఎవరన్నా బాగా దాతలు వస్తే ఈ గుడిని రినోవేషన్ చేసి బాగా చేస్తే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అప్పుడు ఈ తరతరం నుండి వచ్చే వీళ్ళు ఇట్లా ఉన్నా కూడా ఇంకొక విజయాన్ని కూడా అలాంటి చేయడానికి మాకు అవకాశం ఉంటది. ఉమ్. ఇప్పుడు ఉన్న దాంతోని చేయడానికి మాకు వీలైతలేదు. మీరు ఇప్పుడు గుడిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉంది కాబట్టి మన కాలం అప్పటి కాలం ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలంటే ఈ గుడిని మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. అది మీ ఊరి వాళ్ళ బాధ్యత. సరే చెప్తున్నా మేడం, అదే దాంతోనే నేను ఏమంటున్నా, దాంతోనే కొంచెం యూత్ జాయిన్ అయ్యి అగ్రెసివ్ గా పని చేస్తున్నారు. దానికోసం కష్టపడుతున్నారు, అందరు ఎవరి వాళ్ళకి పని చేస్తారు. కానీ ఇక విలేజ్ లో కొంచెం కోఆర్డినేషన్ అయితే లేదు. సరే అదే మనం అన్ని విలేజ్లు ఉంటాయి, పని చేస్తారు, మంచిగానే పని చేస్తారు. అట్లయినా అని కూడా పని చేస్తారు. పని చేయబట్టుకునే ఇంత ఇట్లా అభివృద్ధి కనబడుతుంది. లేకపోతే ఇది అసలు ఘోరం ఉంటుండే కొంచెం ఆ, వేరే ఉంటుంది ఆ, టెంపుల్ అనేది. అది. సో ఇక్కడ మనకి అంటే పోచమ్మ కూడా ఉంది కదా ఈ ఆలయంలో, ఉమ్. కానీ అంటే పోచమ్మ బోనాలు కూడా తీస్తారా? తీస్తాం. అంటే ఎప్పుడు అంటే ఓన్లీ జాతర అప్పుడే తీస్తాము. అంటే ఆషాఢంలో శ్రావణం అట్లా ఏం లేదు. నేను ఏమంటున్నా మేడం, ఒక్కటేసారి శ్రావణం ఆ, అంటే ఒక్కటేసారి జాతర చేస్తాము, ఒకటేసారి బోనం తీస్తాము, ఒకటేసారి పెళ్లి చేస్తాము. ఎన్ని రోజులు ఉంటది ఆ కార్యక్రమం? 3 రోజులు ఉంటది. ఆ, ఒకసారి పోషమ్మ, ఆ. ఒకసారి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిది వేరే రోజు. కళ్యాణం వేరే ఉంటుంది. శివుని కళ్యాణమే చేస్తాము. శివుడి కళ్యాణం చేస్తారు, తర్వాత ఫస్ట్ రోజు బోనం తీస్తాము, సెకండ్ రోజు శివుని కళ్యాణం చేస్తాము, థర్డ్ రోజు భోజనాలు పెడతాం. అన్నదాన కార్యక్రమం 3 రోజులు నడుస్తుంది అంతే. ఒక ఊరు అనేది 3 రోజులకు పండగ లాగా ఉంటది అన్నమాట ఊరు. ఈ ఈ ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల నుంచి వెళ్ళి ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి వస్తారు. ఇక్కడ ఉండి స్టే చేసి భోజనాలు చేసి వండుకొని తిని వెళ్ళిపోతారు. కొంతమంది వచ్చి డైరెక్ట్ విజిట్ చేసిపోతారు. ఇక అప్పుడే వచ్చిరంటే వండుకొని తిని ఇక్కడనే భోజనం చేసి జాతర అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు. భారీగా జరుగుతుంది జాతర, అట్లా. అదొకటే 3 రోజులు మాత్రమే ఉంటది. ఇక తర్వాత మళ్ళీ యథావిధి పూజలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క టెంపుల్ ని దేవాదాయ శాఖ వారు పురాతనమైన టెంపుల్ గా గుర్తించి దీన్ని అభివృద్ధి చేసి భక్తులు భారీగా రావడానికి కృషి చేయాలి. 500 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ని ఇప్పుడు చూస్తే అది శిథిలావస్థ కాదు, అది కొత్త టెంపుల్ కాదు, బట్టి ఏం చెప్పరాకుంటున్నది మేము. కాబట్టి గవర్నమెంట్ నుండి ఆర్థిక సహాయం చేసి నిర్మిస్తే తప్ప విలేజ్ నుంచి వెళ్ళి నిర్మించేంత స్తోమత గానీ మాకు లేదు. భక్తులు మొక్కుకున్నది దేవుని కృప వల్ల మేము తొందరలోనే అభివృద్ధి చెందాలని మా విలేజ్ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ ని అభ్యర్థించడం జరుగుతుంది. సుమన్ టీవీ వారికి మా విలేజ్ లో నాగాయపల్లి గ్రామంలో శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి యొక్క విశిష్టతను తెలుసుకొని ఇక్కడ విచ్చేసి సుమన్ టీవీ వారి యొక్క సమయాన్ని వెచ్చించి మా దేవస్థానం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకొని వారి యొక్క ఛానళ్ళ ప్రసారం చేస్తున్నందుకు గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున, యువకుల తరపున, మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి సుమన్ టీవీ వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు బాగా కొనసాగించాలి, పురాతనమైన టెంపుల్లను అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను నా ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి ఈ దుబ్బ రాజరాజేశ్వర దేవస్థానం ఆలయ విశిష్టత గురించి. సో ఈ స్థల పురాణం ప్రకారం అయితే దాని గురించి మనకు పంతులు గారు మరియు సర్పంచ్ గారు మనకు చాలా చక్కగా వివరించారు. దాదాపు ఒక 500 ఏళ్ల నాటి చరిత్ర గల గుడి, కానీ కొంచెం శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నంతలా కొంచెం దీనైతే డెవలప్ చేసుకున్నారు. సో ఇంకా కొంచెం ఆర్థిక సహాయం అందజేస్తే ఇంకా గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే మనతో ఇందాక గ్రామ సర్పంచ్ గారు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తే గనక కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గుడిని మనము ముందు జనరేషన్ వాళ్ళకి ఇవ్వగలుగుతాము. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి అప్పట్లో ఏమేమి గుళ్ళు ఉన్నాయి, అప్పట్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు, అవి ఏంటి అని కూడా తెలియదు. కాబట్టి అప్పటి కాలం నాటి గుళ్ళు గోపురాలను మనం కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ రాముతో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.